శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము అనగా రవి రాశి మారుతూ ఉన్నటువంటి సమయం లోపల ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే రాశి పరంగా, జన్మరాశి పరంగా సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాశిని ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయమే రవి గోచారము అని అంటాం మనం. అయితే 17 ఆగస్టు 2026 నుండి 17 సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో సూర్య భగవానుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి సూర్య భగవానుడికి చాలా బలీయమైనటువంటి స్థానం. అలాంటి స్థానంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు కనుక ఈ సంచారము రాసుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం కనుక చూసినట్టయితే ఈ సంచారము ఫలితాలను గోచార స్థానాన్ని, తర్వాత రాస్యాధిపతికి, సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాస్యాధిపతికి మిత్ర శత్రుత్వ సమత్వాలను దృష్టిలో పెట్టుకొని, తర్వాత సూర్య భగవానుడు ఏ రాశిని చూస్తూ ఉన్నాడు అంటే వీక్షణను కూడాను దృష్టిలో పెట్టుకొని, తర్వాత ప్రవేశ సమయంలో ఉన్నటువంటి చంద్రాధిష్ఠిత రాశిని దృష్టిలో పెట్టుకొని, వేద, విపరీత వేద ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ను కూడాను దృష్టిలో పెట్టుకొని సూర్య సంచారం మూలకంగా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మకర రాశి వారికి రవి గోచారము ఎలా ఉంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే 17 ఆగస్టు నుండి 17 సెప్టెంబర్ మధ్యకాలంలో సూర్యుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. సింహరాశి మకరాశి జాతకులకు ఏమవుతుంది? అష్టమ స్థానం అవుతుంది. అంటే అష్టమ స్థానంలో సూర్య భగవానుడు సంచారం చేస్తున్నాడు. గోచార రీత్యా చాలా ప్రతికూలమైనటువంటి స్థానం. ఇక మకర రాశి అధిపతి శని సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడి గనక అధిపతి సూర్యుడు. శని, సూర్యులు శత్రుగ్రహములు. శత్రుగ్రహాల మధ్యన మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనము చూసినట్టయితే చాలా విషయాలలో మనము శ్రద్ధతో ఉండాలి. ప్రప్రథమంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఫోర్స్డ్గా మీకు ఖర్చులు ముందుకు రావచ్చును. తప్పకుండా మీరు ఒక ఫైన్ రూపకంలో డబ్బులు మీరు వెచ్చించవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక కొంత ప్లానింగ్తో ఉండడం ఈ సమయంలో చాలా అవసరము. అనుకోని ఖర్చుల మూలకంగా మీరు ఇబ్బంది పడతారు. ఇక వాహనముల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ వ్యవహారాలలో కొంత ఆలస్యం గోచరిస్తుంది. ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు సప్తమ దృష్టితో ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు. ఈ ద్వితీయ స్థానంపై సూర్యుడి యొక్క సంచారం ప్రభావాన్ని చూయిస్తుంది. అంటే ద్వితీయ స్థానము, కుటుంబ స్థానము, వాక్ స్థానము, విద్యాస్థానము, ధనస్థానము ఇలాంటి వాటిపైన సూర్య భగవానుడి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కనుక మీరు కుటుంబం లోపల ఓపికతో ఉంటూ పనులను మీరు నిర్వర్తించాలి. ప్రతి విషయానికి కూడాను తొందరపడి రియాక్ట్ కాకుండా ఉన్నట్టయితే అభిప్రాయ భేదాలు కుటుంబ సభ్యుల మధ్యన ఏర్పడకుండా మీరు దాన్ని నిరోధించగలుగుతారు. ఇక సహనము అనేటువంటిది చాలా ముఖ్యము ఈ సమయం లోపల. ఇక వేద ప్రభావము కూడాను ఉంది. తద్వారా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు.
అది కూడాను ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే మకర రాశి వారికి సూర్య భగవానుడి యొక్క సంచారము చాలా ప్రతికూలతను చూపిస్తుంది. కనుక మీరు కొంత జాగ్రత్తగా ఈ సమయంలో నిర్ణయాలు తీసుకోవడం అవసరము. ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోవడము, అహంకారము, ఓవర్లుక్ చేయడము, అశ్రద్ధ, ఇవి కొన్ని మీరు దూరం చేసుకోవాలి ఈ సమయం లోపల. ఆరోగ్యంగా ఉండడానికై మీరు పరీక్షలు చేయించుకోవడము, ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడము ఈ సమయంలో చాలా అవసరము. అన్ని విషయాలలో జాగ్రత్త వహించండి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి మీకు కొంతవరకు ఈ సూర్య భగవానుడి యొక్క ప్రతికూలత తగ్గే సూచనలు ఉన్నాయి. దాన్ని సద్వినియోగపరచుకోండి. రవి గోచారము అంటే రవి సంచారం మూలకంగా మనకు కలిగేటువంటి ఫలితాలు చాలా ముఖ్యమైనటువంటివి. రవి ప్రధానమైనటువంటి గ్రహము. 9 గ్రహాల లోపల సూర్య భగవానుడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఫలిత భాగం లోపల. కాబట్టి అలాంటి సూర్యుడి గోచార రీత్యా 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా రాశ్యాధిపతికి, సంచారం చేస్తున్నటువంటి రాశి అధిపతికి మిత్రత్వం ఉన్నట్టయితే కూడాను కొన్ని విషయాలలో మంచి ఫలితాలు జరుగుతాయి. వేద అంటే ఈ గ్రహము సంచరిస్తున్నటువంటి సమయంలో స్థానాన్ని బట్టి మిగతా స్థానాలలో ఒకవేళ పాపగ్రహాలు కానీ ఉన్నట్టయితే తదనుగుణంగా వేద గోచారము, వేద ఫలితం అనేటువంటిది ఉంటుంది. కనుక వీటన్నిటిని కూడాను దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు సూర్య భగవాను అనుగ్రహం చేసుకోవడానికి, అంటే మంచి ఫలితాలను ఇవ్వడానికి, దుష్ప్రభావము లేకుండా ఉండడానికి మనం పరిహారాలు చేసుకోవాలి. అందులో సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యమే మహాభాగ్యము, అన్నిటికీ కూడాను మూల కారణం. కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, మానసికంగా ఒక స్థితి లోపల ఉండడానికై సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు అర్ఘ్య ప్రదానం చేయండి. 3 సార్లు నీళ్లు వదిలిపెట్టడము సూర్యుడికి ఉదయం పూట, ఉదయం సూర్యోదయ సమయంలో, లేదా కొంత 8 లోపు మీరు అలాంటిది చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. ఇక గాయత్రి ఉపాసన చేయండి. గాయత్రి మంత్రాన్ని 108 సార్లు మీరు చదవండి, పారాయణం చేయండి. గురుముఖతః ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణము, జపం చేసినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత మీకు బాగా ఉంటుంది. ఇక సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు చదువుకోండి. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. అంతేకాకుండా సూర్యుడికి సంబంధించినటువంటి దానము ఇవ్వండి. సూర్యుడికి ముఖ్యంగా గోధుమలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి గోధుమలు, ఎర్ర వస్త్రము, ఇవి దానంగా ఇచ్చినట్టయితే సూర్య భగవానుడు సంతోషించి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఇవి చెయ్యండి, సంతోషంగా ఉండండి. శుభం.